మహిళా సంఘాల అభ్యున్నతి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుందని ఎంపీడీఓ గణేష్ రెడ్డి ఏపీఎం డాకయ్య అన్నారు. అర్హులైన మహిళలను మహిళా సంఘాల్లో చేర్పించాలని సూచించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో వివోఏలకు మహిళా సంఘాల అభివృద్ధిపై ఎంపీడీఓ గణేష్ రెడ్డి ఏపీఎం డాకయ్య అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటికి మహిళా సంఘాల సభ్యులు వెళ్లి 18 సంవత్సరాల నుండి 58 సంవత్సరాల్లో అర్హులైన మహిళలను మహిళా సంఘాల్లో చేర్పించాలని సూచించారు. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం లోన్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వ్యాపారాలు చేసుకోవడానికి సైతం ప్రభుత్వం ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. నూతనంగా గ్రామ మహిళా సంఘంలో చేర్చుకునే వారిని బొట్టు పెట్టి సంఘంలోకి ఆహ్వానించాలని వివోఏలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీసీలు వైకుంఠం, శ్రీనివాస్, ప్రభాకర్, మణెమ్మ, వివిధ గ్రామాలకు చెందిన వివోఏలు పాల్గొన్నారు. ప్రతి మహిళ కూడా ఏ తినే వస్తువులు తయారు చేసినా, లేకపోతే బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ తయారు చేసినా, రకరకాల అల్లికలకు సంబంధించి ఏమైనా సరే మన ఊర్లో తయారు చేసేటన్నీ కూడా అక్కడ అమ్ముకోవడానికి వీలుంటుంది అన్నమాట. అట్లాంటి అవకాశం ప్రభుత్వం రాగానే 6 నెలలు అయిపోతుంది అది పెట్టేసి. మన వాళ్ళందరూ కూడా పోయి చూసాం. మన మండలం నుంచి మన అధ్యక్షుడు ప్రశాంత్ గారు కూడా వెళ్ళి అందుకోసం అంటే ప్రతి మహిళ కూడా మన సంఘాల్లో సభ్యులుగా చేరాలి. బయట ఉండే ప్రతి మహిళ ఇమీడియట్ ఈ నెల వచ్చే నెల 9 తారీఖు వరకు, డిసెంబర్ 9 తారీఖు వరకు ప్రతి మహిళను సంఘాల్లో చేర్పించాలి. అర్హులైన ప్రతి 18 నుంచి 58 ఏళ్ళు ఉన్న వాళ్ళందరినీ కూడా సంఘాల్లో చేర్పించాలి. వాళ్ళకి బ్యాంక్ లోన్లు ఇప్పించాలి. వాళ్ళకి రకరకాల ఏదైనా వస్తువు తయారు చేస్తాను కూడా తయారు చేయించడానికి మనం లోన్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది. ఈ లోన్ తీసుకొని మళ్ళీ ఏమైనా అయితే ఎట్లా అంటే బీమా కూడా ఉంది, ఇన్సూరెన్స్ కూడా ఉంది కదా. సభ్యురాలు ఇంకా చనిపోతే ఆమె ఎంత అయితే కట్టాల్సిందో అదంతా కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వర్తిస్తుంది. దానికి సంబంధించిన అమౌంట్ ₹1 కూడా మనం చెల్లించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ 14 మార్చి 2024 నాడే ఎంతమంది లోన్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ అమౌంట్ అంతా గవర్నమెంటే కట్టేసింది అనమాట. కాబట్టి ఎవరు కూడా ₹1 కట్టాల్సిన అవసరం లేదు. ఎవరైనా సాధారణంగా మరణించినా, యాక్సిడెంటల్గా అకస్మాత్తుగా మరణించినా కానీ వాళ్ళ మరణ ధృవీకరణ పత్రం తీసుకొని వచ్చేసి మన ఆఫీస్లో ఆన్లైన్లో అప్లోడ్ చేసేస్తే వాళ్ళకి ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేసి వాళ్ళ అప్పు తీరిపోతాయి.